సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో ఈ రోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే పూల చొక్కా గురించి. మీకు తెలిసే ఉంటది, పూల చొక్కా మూవీస్ మీద అయితే రివ్యూస్ ఇస్తూ ఉంటారు. సో రీసెంట్ గా కల్కి మూవీ థియేటర్ లో రిలీజ్ అయింది కదా, ఆ మూవీ మీద తన యొక్క ఒపీనియన్స్ ఇస్తూ రివ్యూ అయితే ఇచ్చారన్నమాట. గెస్ వాట్, తను ఇచ్చిన రివ్యూ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే అస్సలు నచ్చలేదు. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పూల చొక్కాని అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, టోటల్ 11,000 ప్లస్ మెంబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసేసారు. లిటరలీ గైస్, 11,000 ఇస్ ఏ హ్యూజ్ నెంబర్. నౌ స్టిల్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పూల చొక్కాని అన్సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నారు. నేను పూల చొక్కా ఇచ్చిన రివ్యూ కొంచెం షార్ట్ క్లిప్ లో అయితే చూపిస్తాను. ఫర్ ద ఫుల్ వీడియో లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. కానీ పెయిన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది భయ్య ఈ సినిమాలో. ఎమోషన్ అంతా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఆఫ్టర్ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంది భయ్య ఆ సినిమాలో, ఆ ప్లేస్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అన్న ఫీలింగ్ కలిగింది. సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. మరి నాగశ్విన్ కి తీసుకోవడం రాలేదా, లేకపోతే సంతోష్ నారాయణకి ఇవ్వడం రాలేదో అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఉంది భయ్య. ప్రమోషన్స్ లో బుజ్జి బుజ్జి అని సాగు కొట్టారు భయ్య. కీర్తి సురేష్ వాయిస్ బాగుంది కానీ ఆ కామెడీ అంత క్యూట్ గా అనిపించలేదు నాకు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది భయ్య, సెకండ్ హాఫ్ డీసెంట్గా ఉంది. చూడొచ్చా అంటే చూడండి భయ్య. ఇలాంటి బ్లెండ్ మైథాలజీని ఫ్యూచర్లో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా చూసాక మనకి డూన్, మ్యాడ్ మ్యాక్స్ ఎక్సెట్రా గుర్తురావు. ఒక ఫ్రెష్నెస్ అయితే ఉంది భయ్య ఆ సినిమాలో. ఆ ఫ్రెష్నెస్ కోసం చూసేయచ్చు. వావ్, ఏం సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా సినిమా డీసెంట్ గానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్ లోనే నేను హై ఫీల్ అయ్యాను భయ్య. సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్య. సో ఇదన్నమాట తను ఇచ్చిన రివ్యూ. ఈ రివ్యూ వల్ల తనకైతే చాలా హేట్ వస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కి డే 1 కలెక్షన్స్ గురించి. కల్కి డే 1 గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేసేసారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, టోటల్ 191.5 crore అయితే టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే చేసింది. డే 1 కలెక్షన్ చూసుకున్నట్టయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్న కల్కిలో ఒక స్పాయిలర్ గురించి. కల్కి మూవీలో ఒక క్యామియో చూపించారు కదా, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వెల్, ఆ రోల్ ని ఎవరు ప్లే చేస్తున్నారో చాలా మంది అయితే కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. వెల్ గైస్, ఈ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరో కాదు, యాక్టర్ కృష్ణ కుమార్. తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడుతూ ఈ మాట చెప్పారన్నమాట. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ నుండి ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో పెద్ద చెరువు అనే లేక్ లో థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ చనిపోయాయని చెప్తున్నారు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కెమికల్ వేస్ట్ వలన ఇలా జరిగిందని అయితే చెప్తున్నారు. ఫిషర్ డిపార్ట్మెంట్ అయితే శాంపుల్స్ ని అయితే కలెక్ట్ చేసుకున్నారు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే రోహిత్ శర్మ గురించి. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ లో ఇండియా అయితే విజయాన్ని సాధిస్తూ ఫైనల్స్ కి అయితే చేరుకునింది. ఆఫ్టర్ దట్ మ్యాచ్ రోహిత్ శర్మ అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోయినాడు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. హోప్ ఇలాగే ఫైనల్స్ లో కూడా గెలిచి కప్ సాధించాలని మనందరం కోరుకుందాం. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే రామాబాయ్ వర్సెస్ హర్ష సాయి గురించి. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని రామాబాయ్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాడన్నమాట. ఆ రీల్ లో రామాబాయ్ హర్ష సాయిని ఏం చెప్పాడో మీరే చూడండి. స్టార్టింగ్ అంతా హీరోల కంటే లాస్ట్ వెళ్ళి అవుతారు సినిమాలో. అట్లయితే అన్నమాట. చిన్న ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ నువ్వు టాప్ నాచ్ లీడర్ అయిపోయావు అన్నమాట. అంటే నీ అందరూ చూసుకొని వాళ్ళందరూ చేస్తున్నారు. హర్ష సాయి లాంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా జనాలందరూ కనిపించేవాడు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సైలెంట్ గా ప్రమోట్ చేయడం, ఇలాంటి లాక్స్ ఎర్న్ చేయడం దాని నుండి ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ అన్న. నువ్వు నిజంగా జనాలకి ఉపయోగకరం అవ్వాలి, జనాల్ని మంచిగా మార్గంలో నడిపించాలి, జనాలకి ఏమైనా మనీ ఇవ్వాలి, వాళ్ళకి జనాలకి సపోర్ట్ చేయాలనుకున్న వాడు అయితే నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసేవాడు కాదు. అంటే ఇండైరెక్ట్ గా అదంతా యాక్టింగ్ గానే ఉంది. ఒకరికి 2 లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళ దగ్గర కోట్లు వేసినట్టున్నాను. నిజంగా చెప్పాలి, జనాలకు తెలుసుకునేంత తెలియలేదు కానీ నువ్వు ఇండైరెక్ట్ గా ఒక పర్సన్ 1 lakh ఇచ్చి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కోర్స్ తీసుకుంటున్నట్టు. హర్ష సాయి హీరోనా విలనా నాకు అర్థం కాదు. ఒకవేళ నిజంగా హీరో అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు కాదు. జనాలు కూడా మైక్ లక్షలు నువ్వు ఇచ్చే 1 lakh చూసినా కానీ నువ్వు కొట్టేసే కోట్ల గురించి చూడలేదు. అలాంటి అమైతో ఆడుకున్నావు. చూసుకో, త్వరగా అవుతున్నావు. నువ్వు అంటే నేను ఎక్కడ కోట్లు కొట్టేసాను బ్రో అని చెప్పేసి నీ మీద ట్రస్ట్ ఆడుతున్నారు బ్రో. హర్ష సాయి ప్రమోట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఏదో మంచి ఉంటుంది అన్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టు. అది ప్రాబ్లం. ఓకే, అందుకన్నా చూసుకో, యూత్ కి నువ్వు ఇన్స్పిరేషన్ గా కనిపిస్తున్నావు కదా, అందుకు. ఆఫ్టర్ దట్ రామాబాయ్ యూట్యూబ్ లో బెట్టింగ్ క్రాప్ అని ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాడు. బేసిక్ గా ఆ వీడియోలో ఏం చెప్పాడంటే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తూ వీడియో అయితే చేశాడన్నమాట. ఆ వీడియో చేసినప్పటి నుండి అతనికైతే చాలా హేట్ అయితే వస్తుంది. మీరు కామెంట్స్ అయితే చూడొచ్చు ఏ విధంగా హేట్ వస్తుందో. ఈ విధంగా తనకి హేట్ వస్తుంది కదా, దానిని రెస్పాండ్ అవుతూ రామాబాయ్ ఏం చెప్పాడంటే దీని వెనుకల హర్ష సాయి ఉన్నాడని అయితే చెప్తూ, ఇంత హేట్ రావడానికి హర్ష సాయిది కూడా ఒక భాగం ఉందని చెప్తూ ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాడన్నమాట. ఆ రీల్ ఏమిటో మీరే చూడండి. చూసారు హర్ష సాయి పవర్. నేను యూట్యూబ్ లో వీడియో పెడితే 500 కమెంట్స్ వచ్చాయి దానికి. రామాబాయ్, గాంజా బాయ్, రామాబాయ్ వమనైజర్ ఇది అదే అని చెప్పేసి. హర్ష సాయి అంత బిగ్ ప్లేయర్ అన్నమాట. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో కూడా సమ్ ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ సడన్ ఫేక్ ఫాలోవర్స్ స్టార్ట్ చేశారు. దాని 5,000 వచ్చేస్తున్నాయి. ఐ డోంట్ నో ఈ ఫేక్ ఫ్యాన్స్ ఆర్ లైక్ హూఎవర్ ఇస్ డూయింగ్ దిస్ నాన్సెన్స్.
అంటే యూ పీపుల్ ఆర్ క్రేజీ రా. మేము వీఆర్ ట్రైంగ్ టు సే సంథింగ్ పాజిటివ్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు అటాక్ us, వార్న్ us ఆర్ లైక్ డిఫేమ్ us. ఏంట్రా నాన్సెన్స్ గలరా, మీ మంచి కోసమే చెప్తున్నాం మేము. హర్ష సాయి అనుకున్నంత మంచోడేం కాదు. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఈజ్ మాస్టర్ మైండ్ హర్ష సాయి. ఇంటర్వ్యూలో కూడా చూడు ఏమడుగుతా ఏమేం చెప్తున్నాడు. ఇంటర్వ్యూ వాస్ వెరీ ఫనీ నిజానికి. నేను బెట్టింగ్ యాప్స్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి నేను చేశాను అంటాడు. అసలు సెన్సిబుల్గా ఉంది ఆ స్టేట్మెంట్. అండ్ మీరు హర్ష సాయి హీరోలా కనిపిస్తున్నాడు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు స్పాయిల్ సమ్వన్ ఫేమ్ ఆర్ సంథింగ్. అరే ఇది నెగిటివ్ అన్నప్పుడు ఇది నెగిటివ్ రా. ఇది డెమోక్రసీ రా. వి ఆల్ హావ్ రైట్ టు స్పీక్. క్రిటిసైజ్ చేయడానికి రైట్స్ ఉన్నాయి ఎవరైనా. ఓకే, కన్స్ట్రక్టివ్ గా మంచి పాయింట్ ఉంటే. What the hell is this? Why are you trying to destroy the channel or destroy this platform? రేపు ఇచ్చిన కొడతారా మీరు ఎక్కువ చేశారంటే మాత్రం కాన్సంట్రేషన్ మొత్తం హర్ష సాయి మీద చేయాల్సి వస్తుంది. అకౌంట్ పోతే పోయింది, యూట్యూబ్ ఛానల్ పోతే పోయింది, చూసుకోండి మరి. ఇదన్నమాట వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాంట్రోవర్సీ. వెల్ గైస్, హర్ష సాయి ఇంకా దీనికి రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఇఫ్ రెస్పాండ్ అయితే నేను ఈ ఛానల్ లో అయితే కవర్ చేస్తాను. దానిని మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బై బై.